సమాజంలో అట్టడుగు వర్గాలకు నిరంతరం నిస్వార్థ సేవలు అందిస్తున్న డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సేవలు ఆదర్శప్రాయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మంగళవారం స్థానిక చల్లా కళ్యాణ మండపంలో నిర్వహించిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వైద్యునిగా తన వృత్తిని ప్రారంభించిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సుమారు 10 రకాల స్వచ్ఛంద సంస్థలకు ప్రాధాన్యత వహిస్తూ విస్తృత సేవలు అందించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కానూరి బదరీనాథ్ రచించిన భారత స్వాతంత్ర సమర చరిత్రలోని కొన్ని చారిత్రక అనుక్రమములు అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే నానాజీ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీని మరో విశిష్ట అతిథిగా హాజరైన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి అధిక సంఖ్యలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనందరి పక్షాన కూడా పూలమాలతోటి పంతం నానాజీ గారు మన కాకినాడ ఎప్పుడు కూడా సంస్కారానికి, సంస్కృతి, సంప్రదాయానికి కూడా ఆశీస్సులు వేదాలయ్యాయి. ఒక ఏ ప్రభుత్వం అయినా, వ్యక్తి అయినా, ఇంకొకటైనా బాధపడే వారికి కాశ్మీర్లో మరి ఇప్పుడు కూడా మొన్న కూడా అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు మాదే ఇన్సైట్ అనే దానికి లోచూపు, మనకి చూసుకోవడం లోచూపు. అలాగే వెళ్ళగక్కే బయటకొచ్చే ఈ సాహితీ సుమారు కుసుమాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఒక ఆయనలో ఉన్న ఒక అది బాధ అంటే బాధని కాదు, అది ఒకటి చూపిస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచి పుస్తకాలు రాశారు. మీకు ఎవరికైనా ఈ తలుపులు అంటే నేను అడిగాను పక్క ప్రసాద్ గారిని. అంటే ఈ 2 జిల్లాలకి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉంటారు, ఒక మంచి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వాలంటే కంపెనీ పెట్టి చాలా లాభాలుగా తిరిగి ఈ రోజుల్లో అసలు హరిశ్చంద్ర ప్రసాద్ గారు అటువంటి గురించి రాశారు. బెనర్జీ గారు రాజకీయాల్లో కురువృద్ధుడు పైపెచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి బెనర్జీ గారి గురించి రాశారు. అలా నాకు తెలిసిన సౌమ్యుడు, అలా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ పుస్తకాల్లో కనపడుతూ ఉన్నారు. అట్లాగా అన్నింటికన్నా గొప్పది ఇవాళ రాసిన పుస్తకం భారత స్వతంత్ర సమర చరిత్రలో కొన్ని చారిత్రక అనుక్రమాలు. ప్రధానంగా ఇందులో మహాత్మా గాంధీ గారు మీ అందరికీ తెలుసు. సరిహద్దు గాంధీ గారు ఎంతమంది తెలిసిందో పెద్దలు గారు పిల్లలు చేశారు. సరిహద్దు గాంధీ గారు ఒకరు తెలుసు. మహాత్మా గాంధీ గారు దేశంలో పోరాడితే సరిహద్దు గాంధీ గారు సరిహద్దులో ఆయన పోరాటం తీరు ఆయన చాలా తెలిసింది. అది వేరే చూపించుకుంటారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు గురించి మొదటి ప్రధాని కాబట్టి అందరికీ చాలా మంది ఇప్పటికీ భారతదేశ మొదటి ప్రధానికి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారిని చెప్పేస్తారు. అసలు పటేల్ గారు ఏం చేశారు ఎవరికైనా తెలుసా? మీరు ఎన్ని సంస్థానాలకు వెళ్ళిపోయాడు చెప్పండి, ఒక్క ముక్కగా ఉంటుందో చెప్పండి. 546 సంస్థానాలు ఇవాళ భారత రిపబ్లిక్ తయారు చేశాడంటే అది ఆయన గొప్పదనం. ఆయన గురించి ఇంత సభలో ఒకరు చేతులెత్తారు. ఇటువంటి చరిత్రను తెలియజేయడం చాలా అవసరం. నేను డాక్టర్ గారికి ఇప్పుడే చెప్పాను, ఖచ్చితంగా దీన్ని రేపు ఆగస్టు 15వ తారీఖు మనం జెండా ఎగరేసారు. పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, బహుశా ఆయనే కాబట్టి కూర్చుబెట్టి ఈ జిల్లా మధ్య కూడా ఆయనే కాబట్టి బహుశా ఆయన రావచ్చు, లేదా మనం సుభాష్ గారు రావచ్చు, ఎవరన్నా రావచ్చు. ఎవరు వచ్చినా సరే మనం అలాగే ఈ పుస్తకాలు అక్కడ పంచుతామని పిల్లలందరికీ తెలియజేద్దామని చెప్పి